హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి రాజిరెడ్డి బాబుతో తిండి పోటీ అయితే వర్ష కూడా పాల్గొనడం జరిగింది. దీనిలో అయితే ఈరోజు తిండి పోటీలో ఉన్న ముఖ్యాంశాలు వచ్చేసి అంటే వార్తలు చదివినప్పుడు ముఖ్యాంశాలు చదువుతారు కదా, అట్లా దానిలో భాగంగా తిండి పోటీలో తిండి వచ్చేసి రైస్, వైట్ రైస్, ఇది 650 గ్రాముల వైట్ రైస్. ఇక ఈ కర్రీ జోకలేదు కానీ గింత పెట్టుకున్నాం. ఏది పాలకూర. దీనిలో పాలకూర పప్పు చేస్తారు కానీ మేము పాలకూర మాత్రమే పెట్టుకున్నాము. మిర్చి బజ్జీ 4 మడుగప్పాలు. ఈ మడుగులు అంటే మా ఇంట్లో అందరికి బాగా ఇష్టం, మంచిగా అనిపిస్తాయి, మంచిగా టేస్ట్ మంచిగా అనిపిస్తాయి. దాని తర్వాత చికెన్, దాని తర్వాత పప్పు. ఓకేనా? ఇక ఎవరెవరు ఏం తింటారో అందరికి తెలుసు. వర్షి చికెన్ ఇరగ తింటుంది టకటక. బాగా చికెన్ తింటాడు, నేను కూడా చికెన్ తింటా. వాసానికి బాగా దీనిలో పప్పు అంటే ఇష్టం. మిర్చి బజ్జీ మంచిగా ఇట్లా పప్పు పోసుకొని ఇంత చికెన్ నంచుకుంటూ మిర్చి బజ్జీ నంచుకొని ఇటు ఆకుకూర, ఇటు ఫైబర్ ఉండాలని చెప్పేసి ఆకుకూర కూడా పెట్టుకోవడం జరిగింది అనమాట. ఈ రోజు ఇట్లా అయిపోవడానికి ఏంటిదంటే ఇట్లా మొత్తం తిండి పొట్టి ఉంది కదా, ఈ రోజు డిఫరెంట్ గా పెడదాం. అయితే చికెన్ ఇంతగానం పెట్టుకున్నాం కదా, ఎప్పుడైనా కర్రీలు అంటే చికెన్ అయిపోవాలి అని చెప్తాం, కానీ ఈసారి వెజ్ కర్రీస్ అయిపోవాలి. ఈ పప్పు అయిపోవాలి, ఆకుకర్రీ ఖచ్చితంగా అయిపోవాలి. ఇక చికెన్ తింటే తినలేదు, లేకుంటే లేదు. ఓకేనా? ఎవరైతే తింటారో ఇష్టం ఉన్నంత నచ్చుకోవచ్చు, మొత్తం తినచ్చు. ముగ్గురిట్లో ఎవరు గెలుస్తారు ఏందనే చూద్దాము. ఇది వరకు రికార్డ్ స్థాయిలో అట్లా చారు పెట్టినప్పుడు రాజిరెడ్డి అన్నయ్య గెలిచిండు. తర్వాత ఎప్పుడైనా అంటే గెలుస్తారు రాజిరెడ్డి అన్నయ్య బావ మీద గెలవాలి అని అనుకుంటాడు. కాకపోతే ఒక్కోసారి అటైతుంది, ఒక్కోసారి ఇటైతే. చారు పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా గెలిచిండు. అందుకని చారు లేకుండా చూసుకున్నాం, పప్పే ఉన్నది ఇప్పుడు. మరి అన్నయ్య గెలుస్తాడా, బాగా గెలుస్తాడా, వీళ్ళిద్దరికి కాదని నేను గెలుస్తానా అనేది చూద్దాం. వర్షి చూస్తే ఎట్లయినా అనుకుంటే సరిపోతుందా? ఓకేనా? అయితే చికెన్ ఒక్కటి తప్ప మిగతా అన్ని అయిపోవాలి. ఇక పెట్టిన అప్పాలు అయిపోవాలి, మిర్చి అయిపోవాలి, కర్రీ ఏది పాలకూర కర్రీ అయిపోవాలి, ఇంకా పప్పు అయిపోవాలి. చికెన్ తప్ప, ఫస్ట్ టైం చికెన్ తప్ప అని అంటున్నాం. ఓకేనా? 1 2 ఇప్పుడే తింటాను 3 స్టార్ట్. అందరు పప్పు పోసుకుంటారు, లేకపోతే ఫాస్ట్ గా ఉండాలి కదా. బుక్క పెట్టి నవ్వుతలేడు, నవ్వకుండా ప్రాబ్లం అయితే బా తిను నవ్వులు, ఇట్లా నవ్వులాలే. రాజడ్డ పప్పు కూడా పెట్టలేకుండా ఏంది? చికెన్ ఎట్లుందో చెప్పలే. చికెన్ ఇంకా ముట్టుకోలే, ఆగు. పప్పు బాగుంది. పప్పు ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. అక్క గ్యాస్ మీద ఒకటి స్టీల్ అదే సీసం బౌల్ ఉంది, అందులో వేసి వీళ్ళ ముంగడ పెట్టు. బాగా అన్నాను తింటలేడు, తాగుతాడు. బాగు నువ్వు పప్పు ఎక్కువ పోసుకోలే, అంతే ఓడిపోయినట్టే. పప్పు మళ్ళీ పోసుకొని ఉండే. చికెన్ మేము కూడా తింటాం. ఏంటిదా? ఓ దేవుడా, ఇట్టు తినండి. మంచిది తాగినాడు, తాగిండు అన్ని. పప్పు పెట్టుడే ఆగమైంది. ఇంకా చికెన్ కూడా తింటాను, దాని అవసరం లేకుండా చికెన్ కూడా తింటాను. అన్నయ్య మన వీడియోస్ చూసి ఇంత గట్టినే తింటానంటున్నాడు. ఉట్టిగానే అన్నం తింటలేడు, ఇట్లా మిగతాడు ఉట్టిగానే. ఇట్లా మన ఇంటికి వచ్చిన చుట్టాన్ని ఒకసారి గెలిపియాలి అనే ఉద్దేశంగా
నేను ఓడిపోవడం జరిగింది. అందుకే అది బొక్క బావ దాని ముక్కలు ఉండే తిను బొక్కలు కూడా ఒక్క తింటాడు. మేము ఫస్ట్ టైం అసలు చికెన్ ముక్క లేకుండా ఇట్లా మేము ముట్టుకోకుండా తిన్నాం అసలు ఇది కా నువ్వు తిన్నా ఏం కాదు తర్వాత సంగతి చూసుకుందాం కానీ ఏం కాదు. నన్ను ఆశీర్వదించుకుంటూ తిన్నాడు. అవును నేను ఆశీర్వాదించుకుంటూ తింటానా గిట్లా బాగా ఏది ఉడికని తక్కువ తింటలేను. అన్నయ్య అసలు అన్నం నమిలిన అన్నయ్య ఇది కూడా అయిపోయిందా? సెకండ్ విన్నర్ ఇక్కడ తాబేలు కుందేలు కథ అయింది. కొంచెం వెనకబడ్డా కొంచెం ఈరోజు. చికెన్ నలమాలంటే టైం పడుతుంది. అందుకని చికెన్ బంద్ చేసిన తినుడు చికెన్ అయిపోవాలని. పప్పు లేదు అయిపోయింది కదా మీది. పప్పు పాలకూర మంచుకుంది. అంటే పాలకూర కొంచెం నాకు ఆకుకూరలు అంటే ఫస్ట్ నచ్చేది కాదు. ఈ మధ్యనే నచ్చుతున్నాయి ఆకుకూరలు. అదివరకు అసలు మొత్తం ఆకుకూరలే ముట్టుకోపోయేది. ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఉద్దేశంగా ఈ మధ్యలో ఆకుకూరలు తింటాను. చికెన్ అయితే ఇంకా ముట్టుకోలేదు. ఇప్పుడు నెక్స్ట్ చికెన్ తింటా. బాగుంది. నెక్స్ట్ చికెన్ తింటాం. అయితే చాలా మంచి అనిపించింది. ఈ ఆకుకూరలు తింటే చాలా మంచిదట. ఫైబర్ తింటే చాలా మంచిదట కదా. అంటే ఆకుకూరలో ఫైబర్ ఉంటుందట. ఆ ఫైబర్ తింటే మంచిదట. మన ప్లేట్లో కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం తక్కువ ఉండాలి, ఫైబరు ప్రోటీను అన్ని రకాలుగా మనం పెట్టుకొని తింటే మన బాడీకి కావాల్సిన అన్ని విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ అందుతాయట. మనం ఇంత అన్నం వేసుకొని కొద్ది అంత కూర వేసుకొని తింటే మనకు అన్ని పనితీరు అవన్నీ సక్రమంగా జరిగాయట. అన్ని రకాలుగా ఉండేటట్టు చూసుకోవాలి. కానీ మా చిన్నప్పటి నుండి మేము ఎప్పుడైనా అంటే మా తాతలు మా అమ్మమ్మ వాళ్ళు కొంచెం కూర వేసుకొని అన్నం బాగా తినేటోళ్ళు. కడుపునిండి అన్నం తిని బిడ్డ అంటారు. కానీ కడుపునిండా కూర తిని బిడ్డ అనే వాళ్ళు అన్నారు. అప్పుడు కట్టెల పొయ్యి మీద వండిన అన్నము కలిగంజి పోసి అన్నం వండేది. అన్నంలో కొంచెం ఉప్పేసి నెయ్యి వేస్తేనే అన్నమే ఘోరంగా టేస్ట్ ఉండేది, అమృతం లాగా ఉండేది. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వండుకుంటలేము, అంతగానం కృషి కూడా చేస్తలేము. అంటే శారీరక శ్రమ బాడీకి ఇస్తలేము. కాబట్టి మనకి ఏదైనా ఇది తినాలి అది తినాలి అన్ని రకాలుగా అందేటివి కూడా అందుతలేవు. మనం ఆకుకూరలు తెచ్చుకున్నా ఎక్కడ మందు కొట్టి ఉంటానే అర్థమైతలేదు కదా. కూరగాయలు మంచిగా తెచ్చుకో. మాట్లాడతాను బాగా ఏం చేస్తానని చూస్తాను. ఒకటే తిండి తింటానే ఉండదు చికెన్ ని తావుక ముక్క నవ్వుతాడు. అంటే పోటీలో లేదు కదా. మేము పోటీలో గెలవాలనుకున్నాం కానీ అసలు అది పోటీ లేకుండా చేసినాం. అందుకని అసలు చికెన్ పెడితే అయిపోవు. చికెన్ పెట్టాలంటే అయిపోవు. చికెన్ ఉండాలంటేనే అయిపోవు. ఎందుకంటే కొంచెం లేట్ అవ్వు. మేము చికెన్ ఉట్టిగా ఇట్లా వీలు చేస్తాం. అది అందరూ తెలిసిందే. మెల్ల తింటా. ఇది కొంచెం సేపు మెల్ల తింటా. ఇక అన్నయ్య ఏమనిపించింది అన్నయ్య? బాగుంది. ఫుల్ ఆకలితో ఉన్నాం. టకటక మరి ఏంటంటే పప్పుతోటి పెట్టడం అసలు పప్పు పెట్టకుండా ఉండాల్సింది అన్నయ్య. అరటాకలు కూడా తినేటట్టు చెప్పుకున్నాడు. మధ్యలో చెప్పుకున్నాడు ఇట్లా. ఆకుకూర అయితే మధ్యలో వేసుకుని అన్నీ మింగేసినాయి. అవును నేను కూడా ఆకుకూర మధ్యలో వేసిన చాలా మంచిగా అనిపించింది. అంటే ఆకుకూరలు ఈ మధ్యన ఆరోగ్యాన్ని మంచిగా అంటే ఎక్కువ తింటాను. ఆకుకూరలే ఎక్కువ తింటాను. ఎవరు కూడా ఆకుకూరలు తినండి. మంచిగా ఫాస్ట్గా తినాలని ఎవరు ట్రై చేయకండి. కొంచెం హెల్త్ జాగ్రత్త చూసుకోండి. ఇట్లాంటి తిండిపోట్లు ఎవరు ప్రారంభించద్దు, చేయొద్దు. ఎందుకంటే హెల్త్కి అంటే ఎక్కువగా తిన్నా కూడా మంచిది కాదట. అందుకని చెప్పి ఉద్దేశం, మాకు వేరే ఉద్దేశం అయితే లేదు. బుక్కడ తినండి. ఇట్లా మనిషి ఉన్నంత కాలమే మనం బతికేదే బుక్కడు బువ్వ ఇంకేంది నేను చెప్తా కదా, పొట్ట బట్ట నీడ అంతే. వీటి కోసమే మన జీవితం అని చెప్పి అనుకుంటాం అనమాట. ఉంటే చాలు జీవితానికి. ఇంకా కొంచెం మంచితనం అనేది ఇప్పుడిప్పుడే పుడుతుంది. అంటే ఇట్లా కొంచెం మంచి చేయాలి, మంచిగా ఉండాలి, అందరిలో మంచిగా మెదలాలని చెప్పి అనుకుంటాం కదా. అది కూడా కొంచెం కంటిన్యూ చేయాలన్నట్టు. ఇది ఇంకా చెప్పాలనుకుంటున్నావు వచ్చి నువ్వు ఎట్లా చెప్తావు కానీ బాగా ఇంకా చెప్పాలనుకుంటానమ్మా. అసలు బజ్జీలు ఎప్పుడు తిన్నాడు అన్నయ్య? మడుగులు ఇవి తినేసరికి లేట్ అవుతుంది అనుకుంటే అవి కూడా అసలు ఎప్పుడు తిన్నారో అర్థం కాలేదు నాకైతే. ఎందుకంటే ఇప్పుడు 6 అవుతుంది. నేను ఇది కొంచెం ఆస్వాదించుకుంటూ తినే వరకు 6 గంటల వరకు అన్నం తినలేదు. పొద్దున ఓట్స్ తిన్నాం, 6 గంటల వరకు అన్నం తినలేదు. అందుకని చెప్పి కొంచెం ఇబ్బంది అనిపించింది. అంటే తినడానికి కూడా కొంచెం గ్యాస్ ట్రబుల్ లాగా, ఎక్కువ లేట్ అయితే కూడా మనకు గ్యాస్ ట్రబుల్ లాగా అనిపిస్తుంది. అదొకటి ఇబ్బంది అనిపించింది. నేను మెల్లమెల్ల తిన్నా, బాగా ఏం కాదు అలవాటే. ఎప్పుడు తిన్నా కానీ ఆకలి మీద ఉన్నాడు, చక్కడగా తిన్నాడు.
తిననీతి ఏముంది అయ్యో ఒకసారి గెలిచేద్దాం మాత్రం ఇప్పుడు ఏమైతుంది ఏమో మూటలు కట్టుకున్నావా ఏమన్నా కట్టుకున్నావా పోనీతి లోపల లోపల ఎంత సంబరపడుతుంది తెలుస్తుంది మీకు ఎవరో తెలుస్తలేదు లోపల మాకు తెలుస్తుంది ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు ఎవరో తెలియదు కదా అది మంచిగా అనిపిస్తుంది నీకు ఎందుకు అనిపించేది ఇక 200 రోజులు చెప్తాడు ఈ విషయాన్ని దెబ్బకే ఎడతాడు ఎందుకు ఆనంద భాష నీళ్ళు కూడా కాడుతున్నాయి చారుతోనే అన్నయ్య జెట్ స్పీడ్ లో తిన్నాడంటే పప్పుతోనే ఇక నెక్స్ట్ టైం ఫ్రై కర్రీలే ఉండాలి. అవును అస్సలు ఇక బావతలు పెడితే అసలు ఖచ్చితంగా ఫ్రై కర్రీలే ఉండాలి. ఈ చారద్దు పప్పు వద్దు ఈ పప్పు చారులో అసలు అద్దే వద్దు పప్పు చారు ఇవైతే మందు బిర్యానీలు పెట్టాలి. అదేదో అమ్మో ఆ సూప్ వస్తుంది డేంజర్ మళ్ళీ సూప్ కూడా పచ్చ ఉంటది కాబట్టి కాదు సూప్ రాదు ఇట్లాంటి లేకుంటే ఏదైనా ప్రయత్నిస్తాం బావ అప్పుడు చూద్దాం. అప్పుడు ఆనంద భాష అప్పుడు భాషపాలు వస్తాయా రావా చెక్ చేద్దాం. అప్పుడు 7 భాషపాలు వస్తాయి కావచ్చు బాధతోని ఓడిపోయిన బాధతో వస్తాయి కావచ్చు అప్పుడు. అదే ఇట్లా ఉప్పు కారం తగ్గించి ఎక్కువ అన్నం కన్నా ఎక్కువ కూరలే తినడానికి అయితే ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము. మిగతా లైఫ్ ఇప్పుడు ఇట్లా ఛాలెంజ్ కోసం అయితే ఇట్లా పెట్టుకున్నాము. మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ తిండి పోటీలో రాజరెడ్డి అన్నయ్య ఫస్ట్ విన్నర్, నేను సెకండ్ విన్నర్, బావ థర్డ్ ఏదో గెలిచిండు బాగా గెలిచిండు అంతే. ఫస్ట్ సెకండ్ థర్డ్ మనం అనుకోలేదు. ఇక అతను ఏమైనా ఏ విత్తలేరు అన్నయ్య చూసిరా మీరు బావ గెలిచినప్పుడు వేరే ఇద్దరం ఒకటి ఇప్పుడు బావ థర్డ్ వచ్చింది కాబట్టి దీన్ని అసలు అనౌన్స్మెంట్ కూడా ఇత్తలేడు అనని కూడా ఇత్తలేడు. నేను ఎట్లా గెలిచింది కదా అని ఆగిన మెల్లగా ఆగిన ఎందుకంటే ఇద్దరు ఒకటే కదా ఎట్లా ఓడిపోయిన వాళ్ళే ఏం మనకేం పైసలు వస్తారు రూపాయలు ఏం పడిపోతలేవు ఇక్కడ. అట్లా పైసలు కాదు బాబా విన్నింగ్ కోసం కూడా తినాలి కదా ఎందుకని అనిపిస్తుంది పైసలు పెట్టి నెక్స్ట్ టైం ప్రైజ్ పెట్టి పైసలు పెడుతూనే ఉన్నాడు అప్ప నుండి నువ్వు గెలిచిన ఆనందం కదా ఎన్ని విజయ ఉత్సాహం ఎన్ని రోజులు ఉంటుందో ఇక ఇది ఉండని ఓడిపించే పంపిస్తా రేపు ఏదైనా ఫ్రై పెట్టి ఓడిపించి పంపిస్తా పాటు లేకుంటే ఇట్లా పోతే 200 రోజులు ఇక మొత్తం సంవత్సరం అంతా చెప్తాడు ఇక అదే వీడియో స్టేటస్ ఉంటది కావచ్చు. అవును ఎప్పటి స్టేటస్ అవును పాత వీడియో కూడా ఎప్పటికి వాట్సాప్ స్టేటస్ లో పెట్టిండు అదివరకు ఒకసారి ఎప్పుడో గెలిచింది. మేము ఇట్లా కలిసినప్పుడు సరదాగా స్కిట్లు కూడా చేస్తూ ఉంటాం. విలేజ్ ఎంకే టీవీలో స్కిట్లు ఉంటాయి తప్పకుండా చూడండి. ఇంకా ఫుడ్ ఛాలెంజెస్ అయితే ఇట్లా ఇంకా బ్లాగ్స్ ఎంకే టీవీ బ్లాగ్స్ మా డైలీ లైఫ్ స్టైల్ కానీ ఏటన్నా ట్రిప్ వెళ్ళినా అట్లాంటివన్నీ ఎంకే టీవీ బ్లాగ్స్లో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాము. ఎప్పటికీ మేము మనసుకి దగ్గరగా ఉండాలనే ప్రయత్నమే ఈ ఛానల్స్ ఇట్లా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.